భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం చిగురుటాలుగా వణుకుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి 75 మంది దుర్మరణం చెందారు. వరుణుడి బీభత్సానికి బుధవారం ఒక్కరోజే మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మళప్పురంలోనే 11 మంది కన్నుమూశారు. దీంతో ఈ విపత్తులో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 75కు చేరుకుంది. కేరళలోని 14 జిల్లాల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. కేరళ రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద బీభత్సానికి తోడు కొండచర్యలు విరిగిపడుతున్న ఘటనలతో మలయాళ రాష్ట్రం చిగురుటాకులా వణికుతోంది. పాలక్కడ్ జిల్లాలో వర్షాలతో గోడకూలి ఘటనలో 5గురు మరణించారు. నెన్మేరా ప్రాంతంలో ఘటన జరగ్గా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. కోజికోడ్ జిల్లాలోని ఉరకదావు ప్రాంతంలో గోడకూలిన ఘటనలో 2 చిన్నారులు మరణించారు. పతానంతిట్ట, ఎర్నాకుళం, అలప్పుజా జిల్లాల్లో వరుణుడి ప్రతాపం అధికంగా ఉంది. కేరళలోని మున్నార్లో కొంతమంది పర్యాటకులు వరదల్లో చిక్కుకున్నారు. ఓ బస్సులో ప్రయాణిస్తున్న 82 మంది సభ్యుల పర్యాటక బృందం వరద నీటిలో చిక్కుకున్నట్లు సమాచారం. భారీగా ప్రవహిస్తున్న వరద నీరు, విరిగిపడిన కొండచర్యల కారణంగా వారు వెళుతున్న బస్సు అన్ని మార్గాలు మూసుకుపోయి మధ్యలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 21 బృందాలను కేరళకు తరలించిన నేవీ అధికారులు జెమినీ బోట్ల సహాయంతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. వయానాడ్ జిల్లాలో 5, ఎర్నాకుళం జిల్లాలో 7 సహాయక బృందాలతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మలం పూజా ప్రాంతంలోని వయాకాడు గ్రామంలో వరదల్లో చిక్కుకున్న సుమారు 100 మందిని సైన్యం రక్షించింది. దాదాపు 35 అడుగుల పొడవైన వంతెనను ఏర్పాటు చేసిన సైన్యం వంతెన సహాయంతో 100 మంది ప్రాణాలను నిలబెట్టింది. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, వైమానిక, తీర ప్రాంత రక్షక దళాలు, ఐటీబీఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. త్రిశూరు జిల్లాలో వరదల్లో చిక్కుకున్న వారిని ఐటీబీఎఫ్ దళాలు రక్షించాయి. పతానంతిట్ట జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని భారతీయ వైమానిక దళం హెలికాప్టర్ సహాయంతో రక్షించింది. ఉత్తరాన కాసర్గోడ్ నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకు అన్ని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు చేరి కేరళ వ్యాప్తంగా జలాశయాలు పోటెత్తుతున్నాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తూ కేరళ జలసంద్రాన్ని తలపిస్తోంది. పెరియార్ నదిలో భారీగా వరద నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో మల్లపెరియార్, చెరుతోని, ఇడుక్కి, ఇడం అలయార్ జలాశయాల నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ముల్లపెరియార్ సహా 35 ఆనకట్టల గేట్లు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరికలు జారీ చేసిన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాసర్గోడ్ మినహా అన్ని జిల్లాల్లో గురువారం సెలవు దినంగా ప్రకటించినట్టు తెలిపారు.
నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో ప్రజా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా కొచ్చిన్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. వరదల కారణంగా ఇవాళ సర్వీసులను నిలిపివేసినట్లు దక్షిణ రైల్వేస్, కొచ్చిన్ మెట్రో ప్రకటించాయి. అంగమళి, అలువా మధ్యనున్న 176వ వంతెనపై నీరు చేరి ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అలువాలోని మొత్తం ప్రాంతంలో వరద నీటి ప్రవాహం అధికంగా ఉన్న కారణంగా కొచ్చిన్ మెట్రో సర్వీసులు నిలిపివేశారు. జాతీయ రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో బస్సు సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలను కూడా శనివారం మధ్యాహ్నం వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు మరిన్ని సైనిక, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళ బృందాలను రాష్ట్రానికి పంపాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. కొచ్చి విమానాశ్రయాన్ని మూసివేసిన నేపథ్యంలో చిన్న విమానాల రాకపోకలకు వీలు కల్పించేలా కోచిలోని నావికాదళ విమానాశ్రయాన్ని ఉపయోగించుకునేందుకు కేంద్రాన్ని అనుమతి కోరాలని సీఎం విజయన్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది ప్రజలు 1067 సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కేరళ వరద పరిస్థితిపై సమీక్షించిన ప్రధాని మోదీ పునరావాసం, సహాయక చర్యలు కొనసాగుతున్న తీరును రక్షణ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి విజయన్కు మరోసారి ఫోన్ చేసిన ప్రధాని వరద పరిస్థితిపై చర్చించారు. కేరళ వరదల గురించి ఫోన్లో ముఖ్యమంత్రి విజయన్తో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జరుగుతున్న సహాయక చర్యల గురించి వాకబు చేశారు. కేరళలో ప్రస్తుతం సహాయక చర్యలను అందిస్తున్న 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు అదనంగా మరో 12 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను తరలించనున్నట్లు రాజ్నాథ్ తెలిపారు. వరదలపై నిరంతరం ముఖ్యమంత్రితో కలిసి చర్చిస్తున్నామన్న ఆయన పూర్తి స్థాయిలో కేరళకు సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు వరదలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. వరద బీభత్సం సహాయక చర్యలపై హోంశాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేరళకు చెందిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే అల్ఫాన్సో భేటీ అయ్యారు. కేరళ వ్యాప్తంగా 12 జిల్లాల్లో వరదల ప్రభావం అధికంగా ఉందన్న ఆయన 1924 తర్వాత కేరళలో సంభవించిన అతిపెద్ద వరదలుగా పేర్కొన్నారు. వరదలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించారు. కేరళ వ్యాప్తంగా అన్ని గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయన్న ఆయన తాజా పరిస్థితులను ప్రధానికి వివరించినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం మరిన్ని హెలికాప్టర్లను వినియోగించనున్నట్లు విజయన్ తెలిపారు. కేరళ వరదల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేసి కేరళ వాసులకు అండగా నిలవాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి లింక్ను ట్యాగ్ చేసిన రాహుల్ సహాయం చేయడానికి ఇదే సరైన తరుణమని పేర్కొన్నారు. కేరళకు మరిన్ని సైనిక, నేవీ దళాలను తరలించాలన్న రాహుల్ గాంధీ ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రధాని మోదీని కోరారు.